గతంలో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్ తో పచ్చ కామాసురులు ఎలా రెచ్చిపోయారో చూసాం. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ నైత్యంతో కూటమి నేతలు అడ్డంగా దొరికిపోయారు. గుట్టుగా ఉంటుందనుకున్న వ్యవహారం బట్టబయలు కావడంతో కూటమిలో వణుకు మొదలైంది. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ప్రమేయం బయటపడడంతో కేసును నీరుగార్చేందుకు కూటమి పెద్దలు శక్తివంచన లేకుండా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెల్లారి లేస్తే నీతి కబుర్లు చెప్పే చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ దుర్మార్గంపై నోరు మెదపడం లేదు. మహిళలను ఎరగా వేసి అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేయడమే హనీ ట్రాప్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కీచక పర్వం మొదలైంది. టీడీపీ, బీజేపీ కీలక నేతల కనుసన్నల్లో హనీ ట్రాప్ వ్యవహారం నడిచింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరులు రాజేష్ నాయుడు, నరేంద్ర రెడ్డి, రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సన్నిహితులు రంగమ్మ నాయుడు సహా టీడీపీ, బీజేపీలకు చెందిన 10 మంది ఇప్పటిదాకా అరెస్టయ్యారు. 4 ముఠాలుగా ఏర్పడి వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, డబ్బు కలిగిన శ్రీమంతులను టార్గెట్ చేసి మహిళలను ఎరగా వేసి కోట్ల రూపాయలు వసూలు చేశారు. పాత్రధారులను అరెస్టు చేశారు. ఓకే, మరి వెనక నుంచి హనీ ట్రాప్ ముఠాను నడిపిన వారి సంగతి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ముఖ్య అనుచరులుగా ఉన్న బీజేపీ నేతలు సందిరెడ్డి శ్రీనివాస్ చౌదరి, లలిత్ కుమార్లు ఇందులో ఉన్నారు. ఈ ఇద్దరు బీజేపీ నేతలకు హనీ ట్రాప్ ముఠా సభ్యులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. హనీ ట్రాప్ ముఠా కీలక నేత రంగమ్మ నాయుడుతో బీజేపీ నేతలు సందిరెడ్డి శ్రీనివాస్ చౌదరి, లలిత్ కుమార్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంగమ్మ నాయుడు అకౌంట్ నుంచి 14 లక్షల రూపాయలు ఓ బీజేపీ నేత అకౌంటుకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత కూడా హనీ ట్రాప్లో భాగస్వామ్యమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. హనీ ట్రాప్ ముఠా వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు మురళీ హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మురళీ కనుసన్నల్లో రాప్తాడు సీఐ శ్రీహర్ష పనిచేశారని, సీఐని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి ఎమ్మెల్యే సోదరుడు మురళీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన మండిపడుతున్నారు. హనీ ట్రాప్ ముఠా వెనుక కూటమిలోని కీలక పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో నిజాల నిగ్గు తేల్చేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. హనీ ట్రాప్ ముఠాకు సహకరించిన రాప్తాడు సీఐ శ్రీహర్షను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, అనంతపురం రూరల్ సీఐ శేఖర్లను వీఆర్కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులపై కీలక ఆధారాలు లభించినా ఎందుకు కేసు నమోదు చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం, రాప్తాడు, ధర్మవరం, ఉరవకొండ నియోజకవర్గాల్లో వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన వైనంపై పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అయినప్పటికీ టీడీపీ, బీజేపీ కీలక నేతల జోలికి వెళ్లకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హనీ ట్రాప్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన టీడీపీ, బీజేపీ నేతలను వదిలేయటమేనా ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అని మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. మహిళలను ఎరగా వేసి అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వారిని చూసి చూడనట్లు వదిలేయడం మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్లో భాగమా అన్న చర్చ జరుగుతోంది.